మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ 80 ఏళ్లలో మనకు చాలా అభివృద్ధి సాధించామని చెప్పవచ్చు. విద్యారంగంలో, వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో, అన్ని రంగాలలో చాలా పురోగతిని సాధించామని చెప్తున్నాను. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ట్రైబల్ ఏరియాస్, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో మరి రవాణా వ్యవస్థ ఇంకా ఆ విధంగానే ఉంది. మరి అక్కడ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో డెవలప్ అనేది ఇంకా కనిపించడం లేదు. మరి ఓన్లీ పట్టణాభివృద్ధే లక్ష్యం కాదు కదా. దేశం అంటే దేశంలో ఉన్న నలుమూలలో మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడమే దేశం యొక్క అభివృద్ధిగా పేర్కొనవచ్చు. మరి ఇప్పటికి కూడా మా ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పటికీ సరైన రవాణా లేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మరి ఏజెన్సీ ప్రాంతాలను డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వతంత్రం అనగానే ముందు మనం ఒక 4 అంశాలను చూసుకోవాలి. ఫస్ట్ స్వేచ్ఛ, రెండోది నెక్స్ట్ బాధ్యత, నెక్స్ట్ జాతీయ దేశభక్తి, నెక్స్ట్ విలువలు. భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అదేంటిదంటే మోరల్ వాల్యూస్. ఆ వాల్యూస్ని మరి ఇప్పటికీ మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ విద్యా రంగంలో, సాంకేతిక రంగం, విద్యా రంగం డెవలప్ అయ్యి మరి మనిషి డెవలప్ అవుతున్నాం, కానీ కొన్ని సామాజిక విలువలను మరి అక్కడే వదిలిపెట్టే పరిస్థితిలో కొంతమంది ఉంటున్నారు. దయచేసి అలాంటిది జరగకూడదు. మరి దేశంలోనే మరి అత్యంత పేరు పొందిన విలువలు, సామాజిక విలువలు మరి ప్రపంచం మొత్తంలోనే మంచి స్థానాన్ని సంపాదించుకున్నాయి. కాబట్టి ఆ విలువల్ని మనం ఎప్పుడు కాపాడితే అభివృద్ధిని ఆస్వాదిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పూనం సందీప్ కుమార్. నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిందబ్బా కొత్తగూడెం మండల అధ్యక్షుడిని. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో కులం, మతం, వర్గం, భాష అందరికీ అతీతంగా జరుపుకునే పెద్ద జాతీయ పండుగ. ఎంతోమంది త్యాగదానులు పోరాడి సాధించినటువంటి స్వతంత్రాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. అలాగే ఈ 80 సంవత్సరాల్లో అభివృద్ధి చూసుకుంటే, అభివృద్ధి అనేది కేవలం పట్టణాల్లో కనిపిస్తుంది తప్ప పల్లెలలో, మారుమూల ఆదివాసీ ప్రాంతాలలో కనిపించడం లేదు. ఈ దేశంలో ఇంకా ఎడ్యుకేషన్ అనేది వెనకబడి ఉన్నది. సరైన విద్య, వైద్యం అందక ఎన్నో ప్రాంతాలు కూడా వెనకబడి ఉన్నాయి. కాబట్టి స్వతంత్రం అంటే స్వేచ్ఛ. ఈ రోజు మన దేశంలో స్వేచ్ఛ లేకుండా పోతుంది. స్వేచ్ఛ లేని జీవితం రెక్కలేని పక్షి లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతకాలి, తమ హక్కుల కోసం గలం విప్పాలి, తమకు జరిగే అన్యాయాల కోసం కూడా పోరాడాలని చెప్పేసి ముఖ్యంగా యువత ప్రతి విషయంలో ముందుండాలి. యువత మార్పు చెంది ముందుకు వచ్చినప్పుడే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేను యువతకు పిలుపునిస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎంపీడీఓ ఆఫీస్ కొత్తగూడెం నుంచి. ఇప్పుడు అంటే ఈ కాలంలో ప్రభుత్వంని ఒకవేళ 80 సంవత్సరాల అభివృద్ధిని మనము పరిశీలనలో చూసినట్లయితే, గతంలో మనకు అభివృద్ధి చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మాత్రం టెక్నాలజీ పరంగా చూసినట్లయితే అన్ని శాఖల పరంగా కూడా అభివృద్ధి మెరుగుపడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పిల్లలను ఉద్దేశించి మనము చూసినట్లయితే ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా కానీ కాలేజెస్ చూసినట్లయితే పిల్లలు చాలా వరకు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అకామిడేషన్ పరంగా కానివ్వండి, కమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, ప్రభుత్వం ఎంతో మనకి బడ్జెట్ కేటాయించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఎంతో ప్రయాసపడుతున్నారు. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబానికి అన్ని శాఖల్లో మంచిగా చదువుకొని వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని అంటే ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇది గమనించి దాదాపు అంటే మన ప్రభుత్వము మన కోసము ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుందో అది గుర్తించి ప్రభుత్వానికి సానుకూలంగా ఉండి పిల్లల్ని ఇంకా అన్ని శాఖల్లో అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహించి ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ స్వాతంత్రము ఏంటి అనంటే, మనము ఎంత కష్టపడి తెచ్చుకున్నామో అదే విధంగా అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో కూడా
అభివృద్ధి సాధించి ఇంకా మొత్తం ఒక భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచేలాగా అందరం ప్రయాసపడాలని నేను అనుకుంటున్నాను. 80వ స్వతంత్ర దినోత్సవంలో అడుగు పెడుతున్నాము. దీంట్లో చాలా మార్పు అనేది కనబడుతుంది. కానీ ఆ మార్పు కొంతవరకే పరిమితం అని నేను అనుకుంటున్నా. అది పట్టణ ప్రాంతాలలో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలలో చూస్తే ఇంకా కొన్ని గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అవి రోడ్లు కానీ, రవాణా కానీ, ఇంకా విద్య కానీ, వైద్యం కానీ అందడం లేదు ఏజెన్సీ ప్రాంతాలలో. ఇలాంటి అభివృద్ధి మన భారతదేశం చాలా అభివృద్ధి చెందుతూ ఇంకా కొన్ని ప్రాంతాలకు మాత్రం అభివృద్ధి అనేది చాలా వెనుకబడి ఉందని అనుకుంటున్నాను. స్వతంత్రము అంటే ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుకు అడిగేసినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చిందని అనుకుంటాను. ఇప్పుడు కూడా ఏజెన్సీలో ఆడపిల్లల్ని చదివించడానికి చాలా వెనకం చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఆడపిల్ల చదువుకొని ఏం లాభము, ఆమెకు పెళ్లి చేసేస్తే మా రుణము అనేది తీరిపోతుందిలే అనే దృష్టిలో చాలా వరకు ఉన్నారు ఏజెన్సీ వాసులు. వాళ్ళను ముందుకు తీసుకుపోయి వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బ్రతికినప్పుడే నిజమైన స్వతంత్రము వచ్చినట్లు లెక్క. టీవీ ప్రేక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మహబూబాబాద్ జిల్లా నుంచి కొత్తగూడ మండలం చొప్పరి కుమార్ నా పేరు. ఈ స్వతంత్ర దినోత్సవ రోజున ఈ విషయాలు మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. నేను స్వతంత్రం అంటే ఒక వ్యక్తికి కానీ ఒక వ్యవస్థకు కానీ పూర్తి స్వతంత్రం వచ్చిందని ఎప్పుడు అనుకుంటున్నానంటే, ఒకప్పుడు ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, ఇలాంటి ఒక వ్యక్తికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మాత్రమే పూర్తి స్వతంత్రం వచ్చినట్టుగా అనుకోవచ్చు. మా వెనుకబడినటువంటి కొత్తగూడ మండలానికి ఈరోజు జరిగినటువంటి అభివృద్ధిని చూస్తే ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, వీటి మధ్యనే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనడానికి ఇవన్నీ చూస్తేనే మాకు అర్థమైపోతుంది. ఇది కేవలం మా మినిస్టర్ గారు సీతక్క గారి వల్లనే సాధ్యమైందని చెప్పి మేము నమ్ముతున్నాం. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.